మండలంలో మహానాడు సంబరాలను వీక్షించిన టీడీపీ ప్రతినిధులు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరాలు మొదటి రోజు ఘనంగా జరిగినవి. క్లస్టర్ 1, క్లస్టర్ 2 పరిధిలో గాడి రాజాబాబు, పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరై అమరావతిలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. ఉదయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం డిజిటల్ స్క్రీన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసాన్ని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ ప్రసంగాలను ఎంతో ఆసక్తితో విన్నారు. అనంతరం మహిళా సాధికారతపై జరిగిన ప్రసంగాలు చక్కగా విని సంతోషించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ ప్రతినిధులకు చక్కటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2 క్లస్టర్ల పరిధిలో జరిగిన మహానాడు వేడుకలు వర్చువల్ విధానంలో జరగడం ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 2వ రోజు కార్యక్రమానికి కూడా సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుముచ్చు నాగేశ్వరరావు, అంకంరెడ్డి రమేష్, పెంటకుట భాస్కర్ సత్యనారాయణ, డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, అంకంరెడ్డి బుల్లిబాబు, వాసం నాగేశ్వరరావు, సామినిడి కృష్ణార్జున, బైలపూడి శ్రీరామ్మూర్తి, షేక్ నవాబ్ జానీ, సుల్లా సావిత్రి సింహాద్రి, గెడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, పిఎన్ఆర్, మాతిరెడ్డి భాస్కర్రావు, ఎర్రా చిన్న సత్యనారాయణ, మేడపురెడ్డి జోగిబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, కొరుప్రోలు రఘునాథ్, పంపనబోయిన శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు వారందరికీ పండుగ. ఈ రోజు నుంచి ఈరోజు రేపు 2 రోజులు కూడా పండుగ వాతావరణంలో మన తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు పొదుపులో భాగంగా ఈరోజు క్లస్టర్ వైజ్ మహానాడు కార్యక్రమం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్లస్టర్, మొదటి క్లస్టర్ మన మండల మాజీ అధ్యక్షులు శ్రీ గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మన కాకరపల్లి గ్రామంలో కోటనందూరు మండలంలో అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడైనా మహానాడుకి వెళ్తుంటే ఇప్పటి వరకు సుమారు 50 మందో 60 మందో మన మండలం నుంచి 100 మంది, గట్టిగా వెళ్తే 200 మంది వెళ్ళేవారు. కానీ ఈరోజు మహానాడు అత్యద్భుతంగా 1000 మంది 2 క్లస్టర్లో కలుపుకొని కోటనందూరు మండలంలో సుమారు 1000 మంది డైరెక్ట్గా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించి వారందరికీ చక్కటి పౌష్టికాహారాన్ని అందించి ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాన్ని తెలియపరిచినందుకు చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలతో ప్రతి ఒక్కరు కూడా మహానాడు ఘనంగా జరిపారని చెప్పి భావించి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తెలుసుకొని ఇంకా ఏమైనా కావాలన్నా ఫ్యూచర్లో ప్రజలకు ఏ విధంగా సహాయపడాలో అనేక రకాల తీర్మానాలు బలపరుచుకొని ఈరోజు ఎమ్మెల్యే గారు స్త్రీ శక్తి మీద అక్కడ మనకు విజయవాడలో మహానాడులో మాట్లాడడం జరుగుతుంది. ఆమె కార్యక్రమం ఆమె చేసుకుంటూ అలాగే మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమంతా కూడా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నాము. ఈరోజు తొలి రోజు చాలా ఘనంగా జరిగింది కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ మహానాడులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 28వ తారీఖు మన ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి కాబట్టి రేపు కూడా ఇదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తరలివచ్చి వారంతటి వారే తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రేపు ప్రత్యేక అతిథిగా మన గ్రామానికి ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు రాబోతున్నారు. కాబట్టి ఆమెకి ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీలో ఈ మహానాడు కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా 26, 27, 28, 29 రోజుల్లో మనం జరుపుకోవడం యాదృచ్ఛికంగా జరుగుతున్నది. ఈ సంవత్సరంలో మన మోడీ గారు ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల పొదుపు మంత్రము పాటించమనడం జరిగినది. ఆ విధంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మనము కూడా పొదుపు మంత్రము పాటించాలనే ఉద్దేశం మీద ఈ సంవత్సరం మహానాడుని వర్చువల్ గా జరుపుకోవచ్చు. అది 3 రోజులు కాకుండా 2 రోజులు జరపాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం జరిగినది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు కాబట్టి మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు మండలంలో క్లస్టర్ 1 రాజబాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మనం ఈ కాకరపల్లి గ్రామంలో పిఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఈ మహానాడు కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ రోజు ఫస్ట్ రోజు చాలా అంగరంగ వైభవంగా
ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సున్నితంగా ఈ యొక్క నాయకులు కార్యకర్తలు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు జరిపిన తీర్మానాలు ప్రతిదీ కూడా వింటూ ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు జరిపిస్తూ అదేవిధంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా స్నాక్స్ కానీ ఆహార పదార్థాలు కానీ అన్ని కూడా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు నడిపిస్తూ ఉంటున్నాం. రేపు కూడా ఇంకా అంగరంగ వైభవంగా ఈ యొక్క మహానాడిని ఈ కోటనందూరు మండలం కష్టంలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గంలో టాప్ లెవెల్లో ఉంచాలని కోరిక మేరకు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా పాటుపడుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి వర్చువల్ మహానాడు సందర్భంగా మన తుని నియోజకవర్గంలో శ్రీ యనమల రామకృష్ణ గారు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపినాథ్ గారు సహాయంతో ఆదేశాల మేరకు ఈరోజు కోటనందూరు మండలంలో క్లస్టర్ 1 ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో కాకరపల్లి పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి అందరు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు కూడా ఈ జరగబోయే ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.